డైలీ టేస్ట్ ది డైలీ. ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో కామెపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 183 సర్పంచ్, 1686 వార్డులకు నోటిఫికేషన్ రాగా 23 పంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 160 సర్పంచ్ స్థానాలకు 451 మంది, 1179 వార్డులకు 3359 మంది పోటీ పడుతున్నారు. 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. 6 మండలాల్లో 2,48,239 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,000 మంది పోలీస్ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలు, ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. ఖమ్మం జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. స్పందన, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండవ దశ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఇప్పటి వరకు 6 మండలాలకు సంబంధించి 27% మేరకు అధికారికంగా 9 గంటలకు ఉండగా ఇప్పుడు 11 గంటల వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం మేరకు 50% మేర కూడా పోలింగ్ అయినట్టు తెలుస్తా ఉంది. మొత్తం 6 మండలాలకు సంబంధించినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుండగా 160 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొత్తం కూడా 18 గ్రామాలు ఏకగ్రీవం కాగా ఈ మిగతా పంచాయతీలకు ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లు కొంత హుషారుగా కూడా పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. భారీగా కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నటువంటి నేపథ్యం, కొంత నడవలేని వారిని కూడా తోడుగా ఉండి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళతోటి ఓటు వేయించుకుంటున్నటువంటి పరిస్థితులను చూసుకుంటున్నాము. అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచార పర్వానికి తెరలేపారు. భారీగా కూడా పోలింగ్ కేంద్రంలో కూడా ఉంటూ ఓట్లను అభ్యర్థించుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. మనం పోలింగ్ కేంద్రానికి లోనికి వచ్చేటువంటి ఓటర్లను వాళ్ళకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్, ఆ ఓటర్ స్లిప్ కు పరిశీలించిన తర్వాతనే పోలీసులు వాళ్ళని లోనికి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎం వెంకటాయపాలెం ఖమ్మం రూరల్ పరిధిలోకి వస్తుంది. ఇది కూడా కొంత ఒక సమస్యాత్మక ప్రాంతంగా ఉండి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి ఓటర్లను అన్ని తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మనం ఒకసారి జిల్లా వైజ్ గా చూసుకుంటే, అంటే 6 మండలాలకు సంబంధించి చూసుకుంటే కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం కూడా దీనికి సంబంధించి 183 సర్పంచ్ స్థానాలకు దాదాపుగా 23 పంచాయతీలు ఏకగ్రీవం కాక 160 పంచాయతీలు ప్రస్తుతానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 1156 పోలింగ్ కేంద్రాలు ఉండగా 304 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 2000 మంది కూడా పోలీసు సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటుండగా మరొక 1500 మంది ఇతర సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అటు తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఏజెంట్లను పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాతకి మళ్ళీ పోలీసు అధికారులు సర్ది చెప్పిన నేపథ్యంలో కొంత ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో స్వతంత్ర అభ్యర్థి మీద కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారు కొంత దాడి చేసినట్టు ప్రచారం జరిగింది. అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలకు సంబంధించిన వారి మీద కూడా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ఐడి కార్డ్ కంపల్సరీ ఉండాలి. మేము కూడా ఐడెంటిఫై చేస్తాం.